హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. నా క్వశ్చన్ పేపర్లో 6th క్వశ్చన్లోని గద్య భాగం నుండి తీసుకోబడిన సందర్భ వాక్యాలు చదువుకుందాం. ఈ గద్య భాగంలో 4 లెసన్స్ నుండి మనకు సందర్భాలు ఇస్తారు. 2 లెసన్స్ చదువుకుంటే సరిపోతుంది. ఫస్ట్ లెసన్ సోమదత్త చరితం. సోమదత్త చరితం ఈ లెసన్లో మనకు 3 సందర్భాలు ఉంటాయి. ఈ 3 సందర్భాలలో ఎగ్జామ్లో ఒక సందర్భం కంపల్సరీ వస్తుంది. ఓకే, ఫస్ట్ వన్ అసౌ దస్యుః. అసౌ దస్యుః కవి పరిచయ, సందర్భ, భావ రాయాలి. కవి పరిచయ. ఇదం వాక్యం సోమదత్త చరితం ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః దండి మహాకవి. గ్రంథః దశకుమార చరితం. ఇదం వాక్యం సోమదత్త చరితం ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః దండి మహాకవి. గ్రంథః దశకుమార చరితం. సందర్భः వృద్ధः రాజభటాన్ ప్రతిభాషణం. వృద్ధः రాజభటాన్ ప్రతిభాషణం. భావः. ఈ భావः వచ్చేసి క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావः రాయాలి. భావः అసౌ దస్యుః ఇతి భావः. నెక్స్ట్ సెకండ్ వన్ యూయాం మమ వయస్య ఇతి నిర్దిష్టమేతైః భటైః. యూయాం మమ వయస్య ఇతి నిర్దిష్టమేతైః భటైః. కవి పరిచయ, సందర్భ, భావ రాయాలి. కవి పరిచయ. ఫస్ట్ వన్ సెకండ్ వన్ కవి పరిచయం సేమ్ ఉంటుంది. ఇదం వాక్యం సోమదత్త చరితం ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః దండి మహాకవి. గ్రంథః దశకుమార చరితం. ఇదం వాక్యం సోమదత్త చరితం ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః దండి మహాకవి. గ్రంథః దశకుమార చరితం. సందర్భः కారాగారే స్థితం ఏకం సోమదత్తః ఏవం అవదత్. కారాగారే స్థితం ఏకం సోమదత్తః ఏవం అవదత్. భావः. ఈ భావः వచ్చేసి క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావः రాయాలి. భావः యూయం మమ వయస్య ఇతి నిర్దిష్టమేతైః భటైః ఇతి భావः. యూయం మమ వయస్య ఇతి నిర్దిష్టమేతైః భటైః ఇతి భావः. థర్డ్ వన్ లాటపతిః కః తేన మైత్రీ కా. కవి పరిచయ, సందర్భ, భావ రాయాలి. కవి పరిచయ. ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ కవి పరిచయం సేమ్ ఉంటుంది. ఇదం వాక్యం సోమదత్త చరితం ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః దండి మహాకవి. గ్రంథః దశకుమార చరితం. ఇదం వాక్యం సోమదత్త చరితం ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః దండి మహాకవి. గ్రంథః దశకుమార చరితం. సందర్భः మానపాలः భటాన్ ప్రతిభాషణం. మానపాలः భటాన్ ప్రతిభాషణం. భావः వచ్చేసి క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావः రాయాలి. భావः లాటపతిః కః తేన మైత్రీ కా ఇతి భావः. లాటపతిః కః తేన మైత్రీ కా ఇతి భావः. ఈ 3 సందర్భాలలో కవి పరిచయం ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ సేమ్ ఉంటుంది. భావः వచ్చేసి మనం క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావः రాయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.